కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మనం గత కొద్ది వారాలుగా మనం నేర్చుకుంటూ వస్తున్నటువంటి వాక్య భాగం ఏంటంటే దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటే ప్రమాదం ఉందా అనే విషయాన్ని మనం 2-3 వారాలుగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మాత్రమే పరలోకం ఇస్తాడా అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. పిల్లలు, ఈనాడు చాలా మందికి కూడా అర్థం కానటువంటి విషయం ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేరిస్తేనా ఆయన పరలోకం అనేది ఇస్తాడంటే ఏం చిత్తాన్ని నెరవేర్చకుండా ఇవ్వడా అనేది కూడా చాలా మంది తనకు తాను ప్రశ్న వేసుకుంటూ ఉండొచ్చు. అంటే మనం చూసినప్పుడు ఒక యజమాని దగ్గర మనం పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన చిత్తాల ప్రకారంగా మనం పనిచేస్తేనా మనకి జీతం ఇచ్చేదంటే, ఆయన చిత్తాల ప్రకారం చేస్తేనా ఏమైనా ప్రమోషన్ కూడా కావాలంటే మనకి ఇచ్చేదంటే. మీరు చూడండి, పనిచేసేటప్పుడు కూడా చాలా మంది పిల్లలు ఉంటూ ఉంటారు. కానీ ఎవరైతే చాలా ప్రాముఖ్యంగా ఆయన చెప్పినట్టు చేస్తూ ఉంటారో, యజమాని చెప్పినట్టు చాలా బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు వాళ్ళ పట్ల. మీరు చూసారా, ఎవరైతే పని చేయరు, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోకుండా ఉంటూ ఉంటారో వాళ్ళ పట్ల విధేయత చూపిస్తారా? చూపించరు, ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే, అవును ఇక యజమానుడు ఏమనుకుంటాడంటే వీళ్ళని ఎప్పుడెప్పుడు తొలగిస్తే బాగుంటుంది చెప్తూ ఉంటారు. చూసారా, మీరు ఏమంటూ ఉంటారంటే ఇక మీరు ఏది ఇక్కడ చూసుకోవచ్చు, మా దగ్గర ఏం లేదు, ప్లేస్ లేదండి, కొంచెం కష్టంగా ఉంది ఇక్కడ వర్క్ అని చెప్తూ ఉంటారు. అంటే దేవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీదకి మనందరూ కూడా ఎందుకు పంపించాడనే ఆలోచన లేకుండా మనం ఈ భూమి మీద ఉంటే చాలా కష్టం పోయింది. అయితే దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే పరలోకం అనేది ఇస్తాడా అంటే ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. అది ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తాడంటే, పరలోకం ఉన్నటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయన ఏం చేస్తాడంటే మన కోసం మనం చేస్తున్నటువంటి ఆ పాపాల నిమిత్తం తన కుమారుని బలిగా అర్పించాడు. ఎందుకు తన కుమారుని బలిగా అర్పించాడంటే, ఇక్కడ ఏ ఒక్క ఆత్మ కూడా నశించుకోకూడదు. నశించుకోవడానికి ఎవరికి ఇష్టం లేదు మొట్టమొదటిగా అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడికే ఇష్టం లేదు. అందుకే ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడంటే, ఈ పరలోకం నా బిడ్డలకి ఇవ్వాలంటే నా చిత్త ప్రకారంగా నెరవేర్చాలి వీళ్ళు. ఈనాడు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, నేను నా దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నానా, నెరవేర్చలేదని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో ఆ ప్రశ్న మనకి ఏమవుతూ ఉంటుందంటే ఎదురవుతూ, అవును కదా నేను ఈ పొరపాట్లలో ఉన్నాను, అవును కదా నేను ఈ విధంగా ఉంది నా జీవన విధానం, అయితే నాకు పరలోకానికి నేను అర్హుడు కావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా నా జీవితంలో నేను సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి, వాటిని ఏం చేయాలి? ఖచ్చితంగా సరి చేసుకోవాలి. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు కీర్తన గ్రంథం 40వ కీర్తనలో మనం చూసినప్పుడు దావీదు కీర్తన 40వ అధ్యాయంలో చూసినప్పుడు 5వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. 40వ కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం మనం చూసినప్పుడు, యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు అంటున్నాడు పిల్లలు. అంటే భక్తుడు ఎంత చక్కగా రాస్తున్నాడో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన అంటే, మా ఎడల నువ్వు జరిగించుతున్నటువంటి ఆ క్రియలు ఎలా ఉన్నాయని తెలియజేస్తున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటూ ఉన్నాయి అంటున్నాడు. ఈనాడు మనం కూడా పిల్లలు, మన పట్ల కూడా దేవుడు జరిగించే ఆ క్రియలు మనం చూసినప్పుడు ఒక్కొక్కసారి చాలా కష్టాలలో ఉంటాం. మనం దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, ఆ కష్టం నుంచి అలాగా తీసి మనం బయటకి తీసుకొస్తూ ఉంటాడు. చూసారా, మనం ఏ విధంగా బయటకు వచ్చామో కూడా మనకేమనిపించదు, తెలియదు. ఎలా ఈ కష్టాన్ని నేను దాటుకున్నానో, ఏ విధంగా నాకున్నటువంటి ఈ బాధ నుంచి నేను బయటికి రాగలిగాను అని మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అంటే భక్తుడైనటువంటి దావీదు గారు ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఎడల జరిగించినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే వివరిస్తూ రాస్తూ ఉన్నాడు పిల్లలు. అది మనం ఇక్కడ చూసినప్పుడు బీలైన్గా మనం చూసినప్పుడు, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుకొనదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు,
ఒకవేళ నీవు మా పట్ల చేసే ఆ క్రియలను ఒకవేళ నేను తలంచుకుంటే వాటికి ఏం కట్టలేను, వెల కట్టలేను. అంత గొప్పగా మమ్మల్ని ఏం చేసావు, దీవించావు, ఆశీర్వదించావు. ఈ భూమి మీద మేము నిలబడి ఉన్నామంటే కారణం ఎవరంటే అది మీరే. ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. అంటే ఇలా ఆయన ఇష్టం ఏ విధంగా ఉంది మనుషుల పట్ల అంటే, ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఏమైతే మన పట్ల తలంపులు కలిగి ఉన్నాడో అవన్నీ కూడా నెరవేరుస్తూ వస్తున్నాడు. అవన్నీ కూడా లెక్కలు కడితే మీరు చూడండి, మనం పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరం గాలి పీలుస్తూ ఉన్నాం కదా, ప్రతి ఒక్కరం పీల్చుకుంటున్నామా? అవసరం లేదంటామా? ప్రతి ఒక్కరు కూడా పీల్చుకుంటూ ఉంటాం. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మనం పీల్చుకున్నటువంటి ఆ గాలికి లెక్కలు కడితే ఒక్కొక్కరు చాలా భాగ్యం ఉంటాయి కదా దేవునికి. ఉంటున్నా ఉన్నామా? మీరు చూడండి, సూర్యకిరణాలు మన శరీరం మీద పడకుండా ఉంటే చాలా ప్రమాదం, మనిషి చనిపోతుంది. ఆ విషయం మీకు తెలుసా? సూర్యకిరణాలు మన శరీరం మీద పడకుండా ఉంటే ఏమవుతుంది? చాలా ప్రమాదం మనిషికి. దానికంతా లెక్క కడితే మనం త్రాగుతున్నటువంటి నీరు, మీరు ప్రతిదీ చూడండి, ఇవన్నీ లెక్కలు కట్టుకుంటూ మనం ముందుకు వచ్చినప్పుడు ఆయన మన పట్ల ఉచితంగా చేసినటువంటిది అంటే మనకి అనిపించకపోవచ్చు. ఇది కూడా లెక్కేనండి. వాటర్ తాగడం కూడా లెక్కేనా? సూర్యకిరణాలు మన మీద పడడం కూడా లెక్కేనా? మనం పీల్చుకున్నటువంటి ఆ గాలి కూడా లెక్కలు కడతారా? ఏమంటున్నారు మీరు దాదాపు 2-3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం చేస్తారు? చాలా హాస్పిటల్లో చేతులు పైకి ఎత్తేస్తారు. ఏమని? ఇక్కడ ఆక్సిజన్ లేదండి. అంటే ఉన్నటువంటి ఆక్సిజన్ ని పీల్చుకున్నటువంటి పరిస్థితులు ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. అంటే ఉన్నటువంటి ఆ యొక్క గాలిని పీల్చుకున్నటువంటి స్థితిలో మనుషులు ఉన్నప్పుడు ఆ మనుషులు దేవుడు ఏం చేశాడు? మరలా ఆ గాలిని నింపి మళ్ళీ ఏదో ఒక విధంగా ఏం చేశాడు? మరలా అంటే దేవుని యొక్క ప్రయత్నం చూడండి. ఇవన్నీ పరిశీలన చేసినప్పుడు ఎలా ఉంటుంది మనిషి యొక్క జీవిత విధానం అంటే, అవును, నా పట్ల దేవుడు చాలా కార్యాలు చేస్తున్నాడు, అయితే నేనే ఏం చేస్తున్నాను? దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నాను అనేది మనకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది పిల్లలు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు 8వ వచనం మనం చూసినప్పుడు, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములలో ఉన్నది. ఇప్పుడు భక్తుడైనటువంటి దావీదు గారు ఈయనేం తెలియజేస్తుందంటే, నీ చిత్తము నెరవేర్చడం నాకేమై ఉన్నది? సంతోషమై ఉన్నది. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సంతోషంగా నెరవేర్చగలుగుతున్నాడు పిల్లలు ఒక దావీదు గారు. నెరవేర్చగలుగుతున్నాడా? ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనకి ఏమై ఉన్నది? నాకు సంతోషమై ఉన్నది. మనం ఎప్పుడన్నా చెప్పుతామా దేవునికి, తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పుంటామా? మీరు చూడండి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి వాళ్ళకే పాత నిబంధనలో కూడా ఏం చేశాడంటే ఆ పాలు తేనెలు ప్రపంచ దేశం కూడా ఇచ్చాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? పోనీలే, నా చిత్తాన్ని కదా వీళ్ళు నెరవేర్చలేకపోయారు, ప్రతిరోజు ఆహారం తింటున్నారు, ప్రతిరోజు బాగా ఉంటున్నారు, సరే వీళ్ళకి పాలు తేనెలు ప్రపంచ దేశం ఇద్దామని ఆలోచన కలిగి ఉన్నాడా దేవుడు అంటే? మీరు చూడండి, ఆ పాత తరంలో కూడా మనం చూసినప్పుడు ఆ యెహోషువ కాలేబు తప్ప ఇక ఎవరికి దేవుడు ఇవ్వాల. అంతమంది జనాలలో కూడా వాళ్ళందరిలో కూడా ఏం చేశాడు దేవుడు? నా చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాళ్ళు నేను ఎందుకు ఇవ్వాలి? అంతేనే కదా. మీరు కుటుంబంలో కూడా చూడండి, ఇక్కడ చాలా మంది మన యవన బిడ్డలు ఉన్నారు, ఎక్కడ చాలా దూర ప్రాంతం నుంచి చాలా కష్టపడుతూ ఇక్కడ పీజీలలో ఉంటూ చక్కగా పని చేసుకుంటూ ఉన్నారు. నెల వచ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్నని పట్టించుకోకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఉంటే, అసలు ఏం పంపించకుండా ఉంటే ఇంటికి హ్యాపీగా ఉంటారా? ఫోన్ చేస్తూ పర్లేదన్నా మొత్తం ఖర్చు పెట్టుకో పర్లేదని అంటారా? ఒక నెల పోని ఏదో ఇబ్బందులు ఉన్నాడు బిడ్డ అనుకుంటారు. 2వ నెల 3వ నెల మీరు ఈ విధంగా చూసినప్పుడు ఇక్కడ ఈ విధంగా చేసి ఇక్కడే ఉన్నారనుకోండి బిడ్డలు, రేపు ఊరు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఏ ఊరు నుంచి అయితే మనం వచ్చామో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆస్తి కావచ్చు, అందులో పాలిభాగస్తులు ఉన్నటువంటి బిడ్డలకు ఇస్తారా అంటే ఇస్తారా? హ్యాపీగా రానా ఒక 2-3 సంవత్సరాలు బాగా ఉండొచ్చు హ్యాపీగా తీసుకొని అంటారా? ఇవ్వటానికి ఇష్టపడడు.
దేవుడు కూడా అంతే. ఆ పాలు తేనెలు ప్రపంచ దేశం కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానన్నది నిజమైతే ఆ పాలు తేనెలు ప్రపంచ దేశం అర్హత కలిగి కూడా అని చెప్పాడు దేవుడు. చెప్పాడా చెప్పలేదా? చాలా విషయాల్లో సందర్భాలలో ఏం చేశాడు దేవుడు? వాళ్ళని హెచ్చరించాడు ప్రజలు. ఈనాడు మనం కూడా అంతే. పరలోకం ఇస్తానన్నది నిజం దేవుడు. అయితే ఆయన చిత్తాన్ని మనం ఏం చేయాలి? ఈ భూమి మీద ఉన్నటువంటి మనము ఖచ్చితంగా నెరవేర్చగలగాలి. అది కొంచెం ముందుకు వెళ్ళి మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ మోసే గారు దాదాపుగా చనిపోయిన తర్వాత ఎవరికి ఇస్తున్నారు ఈ యొక్క అధికారాన్ని అన్నప్పుడు నమ్మకంగా ఉన్నటువంటి ఒక యెహోషువ గారికి ఇచ్చాడు పిల్లల దేవుడు. మోసే గారు ఏమైపోయారు? చనిపోయిన తర్వాత దేవుడు తన బిడ్డల ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆ బాధ్యత ఎవరి దగ్గర ఇచ్చాడంటే, కుటుంబంలో కూడా ఒక్కొక్కరు చనిపోయినప్పుడు చెప్తూ ఉంటారు. చాలా మంది తెలియనటువంటి వారు ఏమంటున్నారంటే, ఎంత అన్యాయస్తుడండి దేవుడు. మొన్న కూడా ఒక సువార్తికుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా బాగా దేవుని పనిలో ఉన్నాడు, బాగా పని చేసుకుని వచ్చాడు. నైట్ 2 ఇంటికి వచ్చి అలా మొబైల్ చూసుకుంటున్నాడు. ఎప్పుడు చనిపోయాడు. ఉదయం లేచి వీళ్ళు లేపుతున్నారు, చనిపోయాడు. ఏమంటున్నారు? దేవుడు సేవ చేస్తున్నాడు, ఇతను చంపేశాడు దేవుడు. ఎంత అన్యాయస్తుడు అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక వెంట్రుక కింద రావాలన్నా కూడా అది ఆయన చిత్తం ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని మొట్టమొదటిగా మనం గమనించాలి. మనలో ఉన్నటువంటి ఒక వెంట్రుక కింద రావాలంటే ఏంటి? ఎవరు చిత్తం ఉండాలట? అంటే చాలా మంది ఇష్టం ప్రకారంగా వాటిని ఇక మా ఆయింట్మెంట్స్, మందులు, ఈ కలర్స్ అయిన పుష్పలు ఊడిపోయి వాటి గురించి నేను చెప్పడం లేదు. కానీ ఉదాహరణ ఏంటంటే, ఒక ఆత్మ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా మోసే గారు చనిపోయారు. అంతమంది ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇప్పుడు పాలు తేనెల ప్రపంచ దేశానికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తాడు. అయితే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. మాట తప్పుతాడా దేవుడు అంటే? ఖచ్చితంగా మాట తప్పడు. మరి ఏం చేశాడు? మీరు చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిలోనే ఉన్నటువంటి ఒక యెహోషువ గారికి ఏం చేస్తాడు దేవుడు? ఆ అధికారాన్ని ఇచ్చాడు. మరి అంతమంది జనాలలో ఒక్క యెహోషువనే ఎన్నుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఇప్పుడు ఆలోచించారు. మోసే గారు చనిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందిలో ఉన్నటువంటి వారిలో ఒక్క యెహోషువ గారికి ఎందుకు ఆ నాయకత్వాన్ని దేవుడు ఇచ్చాడంటే, ఎందుకు ఇచ్చాడు అంటే, ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నాడా? ఆయన చిత్తాన్ని నెరవేర్చే మోసే గారి తర్వాత ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిలో ప్రథమ స్థానంలో ఎవరున్నారు? ఒక యెహోషువ ఉన్నాడు. ఈనాడు కూడా మన కుటుంబంలో చూడండి. మన కుటుంబం ఒక్కొక్కసారి చాలా బాధల్లో, ఇబ్బందుల్లో, వేదంలో మనం ఉన్నప్పుడు ఒక్కడు నీతిమంతుడు ఆ కుటుంబం ఆ పట్టణాన్ని నేను ఏం చేస్తానంటాడు? సుధముఖముల పట్టణం కూడా మీరు చూసినప్పుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు లోతు వెళ్ళి దేవుని దగ్గర ఏమంటాడు లోతు? తండ్రి, ఈ పట్టణాన్ని నాశనం చేస్తామంటే ఒక్కడు నీతిమంతుడు ఉన్నాడు ఆ పట్టణంలో. ఎవరు? లోతు. మరి దేవుడు ఏం చేశాడంటే, ఆ నీతిమంతుని తప్పించుకొని, ఆ నీతిమంతుని బయటికి పిలిపించుకొని ఆ పట్టణాన్ని నాశనం చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కూడా మనం చూసినప్పుడు అంతమంది ఇశ్రాయేలు ప్రజల్లో యెహోషువ గారికి ప్రధానమైనటువంటి ఆ ప్లేస్ చూడడానికి కారణం ఏంటి? మనం కూడా పని చేస్తూ ఉంటాం కదా. ఏదో చిన్న పని, పెద్ద పని ఏదో చేస్తూ ఉంటాం. ఎప్పుడన్నా మనకి ఘనత అనేది వచ్చిందా? ఇదిగో పలానా ఆయన నమ్మకస్తుడంటే, ఇదిగో పలానా ఆమె చాలా నమ్మకస్తురాలు, ఎంత పని అయినా వీళ్ళని అప్పగించవచ్చు, ఏ పని అయినా నమ్మి వదిలిపెట్టి పోవచ్చు అని మనం బట్టి చెప్పుకోగలుగుతారు. ఏమంటారు కొంతమంది? ఆఫీస్ వాళ్ళకి పలానా రాని ఇంకో పలానా వచ్చారనుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఆ విధంగా చెప్తూ ఉంటారు? నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటాం. మరి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు అంతమంది ప్రజల్ని పరిపాలిస్తున్నటువంటి మోసే గారు చనిపోయిన తర్వాత మరి ఆ ప్రజలను ఆ విధంగా విడిపించాడు దేవుడు? విడిచిపెట్టాడు? నాయకుడు ఖచ్చితంగా ఏం కావాలని చెప్పేసి ఇక్కడ మనం చూసినప్పుడు యెహోషువ గారిని దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం పిల్లలు. అది మనం ఇక్కడ చూసినప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది.
నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషులను నీ ఎదుట నిలవలేక ఉండును. ఏంటి? నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషులు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోసేకి తోడైనట్లు నీకును తోడైంది. అంటే ఎంత గొప్ప మాట చూడండి. చాలా మంది మన ఊర్ల దగ్గర, మన విలేజ్ దగ్గర మనం చూసినప్పుడు కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, చాలా నమ్మకస్తులుగా ఉన్నారనుకోండి, వృద్ధాప్యంలో ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఏమంటారు? ఏమన్నా ఒక అమౌంట్ ఇవ్వాలి, మీ కుమారుని పంపించండి చాలు. అదే ఆ పిల్లవాడు ఆ తండ్రి ఉన్నటువంటి ఆ స్థానంలో, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఆ తండ్రి ఉన్నటువంటి ఆ స్థానాన్ని భర్తీ చేయించలేనప్పుడు ఆ మాట చెప్తారా అనుకున్నటువంటి వారు? చెప్పరు. ఏమంటారు? మీ అబ్బాయిని మాత్రం పంపించొద్దండి, ఇదిగో మీ అబ్బాయిని పంపించు, కానీ ఇదిగో ఫలానా అబ్బాయిని పంపించొద్దు, నేను ఏమో నాకు అబ్బాయి దగ్గర అంటూ ఉంటాను. ఎందుకు? ఆ నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు. కానీ ఇంతమంది ప్రజల్లో ఒక్క యెహోషువ అనే దేవుడు ఎందుకున్నాడంటే, ఎంత నమ్మకంగా ఉన్నాడు అంటే, ఇవ్వబోయే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి అర్హుడా? ఖచ్చితంగా ఎలిజిబుల్. బాగా గమనించినప్పుడు చూడరా, ఆ నమ్మకత్వాన్ని మనం ఏం చేయాలి? ఈనాడు యెహోషువ గారి గురించి చదువుతున్నప్పుడు చదువుకుని ముందుకు వెళ్ళడం కాదు గొప్ప విషయం. యెహోషువ గారి జీవితంలో జరిగినటువంటి ఆ సన్నివేశాలు మనం చదివినప్పుడు మన జీవితాలలో మార్చుకోవాల్సినటువంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మార్చుకోవాలి. పిల్లలు సిగ్గుపడకూడదు. మనం దేవుని విషయంలో మనం ఏం చేయకూడదు, ఖచ్చితంగా సిగ్గుపడకూడదు. మనలో మార్చుకోవాలన్నటువంటి విషయాలు ఉంటే మార్చుకుంటే ఆయన ఏం చేయాలంటే, ఆయనైతే ఎలా ఉన్నాడు? క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే యెహోషువ గారి విషయంలో 6వ వచనం మనం చూసినప్పుడు, మొదటి అధ్యాయము, నిన్ను ఇడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అంటే వారికి ఇస్తానని, ఎవరికి ఇస్తానని చెప్పాడంటే, ఇశ్రాయేలు ప్రజలకి పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని ఇస్తానని చెప్పినటువంటి దేవుడు, నేను వారికి ఇస్తానని చెప్పినటువంటి దేశాన్ని మాత్రం ఖచ్చితంగా ఇస్తాను, అది నీ ద్వారాగా నేను ఏం చేస్తాను? స్వాధీనపరుస్తాను అన్నాడు. ఎంత నమ్మకత్వం ఉందో చూడండి. ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ఇప్పుడు కొత్త నిబంధనలో పరలోకం ఇస్తానని చెప్పాడు. పాత నిబంధనలు ఏం చెప్పాడంటే, పాత నిబంధనలో దేవుడు బాహ్య సంబంధంగా ఉన్నటువంటి పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడు. ఎవరితోనగా ఇచ్చాడంటే, మీరు చూసారు ఈ యెహోషువ గ్రంథం చదువుతున్నప్పుడు మీరు ఇంటికి వెళ్ళి బాగా చదవండి. చదివినప్పుడు అందులో ఆ భూభాగాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆ స్వాస్థ్యం కానివ్వండి, ఆ ప్రదేశాలు కానివ్వండి, ప్రతిదీ దేవుడు ఏం చేస్తాడంటే యెహోషువ గారి ద్వారానే ఆ భాగాలుగా విడదీసి చనిపించాడు. కారణం ఏంటి? ఇప్పుడు యెహోషువ గారిని అంత నమ్మకం దేవుడు ఆయన పైన ఉంచడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అంత అనుగుణంగా దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు వచ్చాడు. ఈనాడు మనం కూడా అంతే. పరలోకం అనేది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, కానీ దానికి ఏం చేయాలంటే దానికి తగినటువంటి అర్హత మనం కలిగి ఉండాలి. దానికి తగినటువంటి అర్హత మనం కలిగి ఉండకుండా ఉంటే ఖచ్చితంగా మనం వచ్చి ఇక్కడ కూర్చున్నా కూడా ఏంటి, బాడీ ప్రాజెక్ట్ మైండ్ ఏమైపోయినట్టు ఆబ్సెంట్ అయిపోతుంది. ఇక్కడ కూడా చాలా మంది కూర్చుంటూ ఉంటారు. మీరు చూడండి, ఏదో ఆలోచనలో ఉంటా ఖచ్చితంగా ఆరాధన అనేది కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా చేయాలనేది ఉంది. కానీ ఒకసారి ఏమవుతుంటది, ఆలోచనలు వస్తూ ఉంటాయి. బయటకు వెళ్ళే పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది ఏంటి? ఈ యెహోషువ గారి విషయంలో మనం పరిశీలన చేసినప్పుడు ఆయన ఆలోచనలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే దేవుని మీదనే ఉన్నాయి. అందుకే అంటున్నాడు ఇక్కడ మనం చూసినప్పుడు 7వ వచనం, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ఈయన ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించేది నిజం, ఈయన ద్వారాగా భూభాగాలు ఇచ్చేది నిజం, ఈయన ద్వారాగా పాలు తేనెలు ప్రపంచ దేశం లోపలికి ప్రవేశించేది నిజం. కానీ మరి దేవుడు ఈయనకేం ఆజ్ఞ ఇవ్వలేదా?
ఏమంటున్నాడు? నీవు కుడికి కానీ ఎడమకి కానీ దాని నుండి ఏం చేయకూడదు, తొలగకూడదు. ధర్మశాస్త్రంలో మోసే ఏమైతే వాయించాడో వాటి నుంచి నువ్వేం చేయకూడదు, పక్కకు వెళ్ళిపోకూడదు. ఈనాడు కూడా కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే పిల్లరా, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి ద్వారాగా ఏమైతే మనకి ఏర్పాటు చేశారో దాని ప్రకారంగా మనం ఏం చేయాలి? కుడికి కానీ ఎడమకి కానీ తొలగకూడదు. తొలగితే మనం ఏం మిస్ అయిపోయినట్టు? మరలా మనకిస్తారన్న పరలోకం మనం మిస్ అయిపోతాం పిల్లలు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు యెహోషువ గారి విషయంలో ఎంత నమ్మకత్వాన్ని కనిపించాడంటే, ఒకసారి మనం చూసినప్పుడు ఈయనకి ముందున్నటువంటి నాయకుడు ఎవరు? మోషే గారు. ఆ మోషే గారి విషయంలో కూడా మనం ఒక్క వచ్చినాడు మనం చూసినప్పుడు నిర్గమకాండం 40వ అధ్యాయము 16వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. నిర్గమకాండం 40వ అధ్యాయం 16వ వచనం. మోసే ఆ ప్రకారం చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసెను, అలాగనే చేసెను. అంటే ఏమైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటిని ఏం చేశాడు, అలాగనే ఏం చేశాడు. అంటే దేవుడు ఏ మాటలు అయితే చెప్పాడో, ఏ ఆజ్ఞలు అయితే ఈయనకి ఇచ్చాడో వాటన్నిటిని ఏం చేశాడు, చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టుగా మనం గమనిస్తూ ఉన్న పిల్లగా ఒక మోసే గారి విషయం. ఆ మోసే గారి దగ్గర ఉండి నేర్చుకున్నటువంటి యెహోషువ గారి విషయంలో మనం చూసినప్పుడు మార్చగా దేవుడు ఏమీ మార్చలా. మోసే గారిని ఒకసారి గుర్తు తెచ్చుకో. మోసే గారు నీకు ఏమైతే ఆజ్ఞాపించి ఇచ్చాడో వాటన్నిటి ప్రకారం నువ్వేం చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే పాలు తేనెలు ప్రవహించేస్తే వాళ్ళకి ఇస్తాడు. అది నాడు మనము కొత్త నిబంధనలు మనం ఒకసారి పరిశీలన చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ పరలోకం కూడా ఎవరి ద్వారా ఇస్తారని వాగ్దానం చేస్తున్న దేవుడు అంటే మనం చూసినప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం కావచ్చు, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం కావచ్చు. ఇవన్నీ కూడా క్రీస్తు ద్వారానే ఈ పరలోకం అనేది మనకి ఇస్తానని ఆయన ఏం చేశాడు, వాగ్దానం చేశాడు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు 4వ అధ్యాయం 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందరని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. పరలోకం అయితే మీకు నేను ఇస్తాను, కానీ మరి ఏం చెప్పాడు? ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన మొదలు పెట్టడం ఏమని మొదలు పెట్టాడు? పరలోక రాజ్యం అనేది ఏమవుతుంది? సమీపంగా ఉంది, దగ్గరగా ఉంది. మీరేం చేయండి, మరి మారు మనస్సు పొందండి. మన బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కూడా ఆయన కూడా వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆయన కూడా ఈ మారు మనస్సు గురించి చెప్తూ ఉంటాడు పిల్లలు. అంటే మారు మనస్సు అనేది పొందితేనే పరలోకం అనేది ఇస్తానని చెప్పాడంటే. అయితే మనం చూసినప్పుడు ఈయన చెప్పినటువంటి ఆయన బోధనలో పిల్లలు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ బోధనలో మనము పరిశీలన చేసినప్పుడు ఈ పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందాలని చెప్పింది నిజం, కానీ దానికి కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఇప్పుడు కూడా చాలా మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, కంపెనీలో చేస్తున్నారు కదా చాలా మంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ ప్లేస్ దగ్గర తీసుకెళ్ళామనుకోండి, ఏమన్నా అడిగి చెప్పగలరా? పర్లేదండి, వాళ్ళ మీద మేము హైట్ వెయిట్ అంతా బాగున్నాం, మాకేం తక్కువ, మేము ఎంత పదండి రాణిస్తారా వాళ్ళు. ఇక్కడ కూడా పరలోక రాజ్యం అనేది దాన్ని ఇస్తానన్నది నిజం, కానీ ఏం చేయాలని చెప్తున్నాడు? మారు మనస్సు పొందండి. ఈ ప్రారంభం నుంచి కూడా ఈ మారు మనస్సు అనేది దేవుడు ఏం చేస్తున్నాడంటే మనిషి నుంచి కోరుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల దగ్గర కూడా దేవుడు కోరుకున్నదంటే మారు మనస్సే. ఈ మనస్సు మార్చుకుంటే పాలు తినే ప్రపంచ దేశం ఇస్తానని చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే
వచ్చిన ముందుకు వెళ్ళిన తర్వాత మరలా ముందున్నటువంటి వాటి వెనకున్నటువంటి వాటి మీదనే ఆశపడి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తిరగ వెనక్కి వెళ్ళేవాళ్ళు, మనసులో మార్చుకునే వాళ్ళు కాదు. నడు కొత్త నిబంధనలో కూడా అంతే. ఒక్కసారి బాప్తిసం పొంది విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు ఏమవుతూ ఉంటుందంటే మరలా వెనక్కి వెళ్ళడం ఏంటి, మరలా మనం ఏదైతే విడిచిపెట్టి వచ్చామో దాన్ని మరలా మన యొక్క హృదయాలను తెచ్చుకొని మన మనస్సును మార్చుకొని వచ్చే సమస్య ఏంటంటే ఇప్పుడు ఇదిగో ఇలా మాట్లాడితే తప్ప ఏంటండి మీ దేవుడు అంటూ ఉంటారు. చూస్తారా ఇలా మీరు పని చేస్తూ ఉంటారు కదా, వర్క్ చేసే దగ్గర ఏమన్నా తప్పుగా మాట్లాడాలనుకోండి, ఇలా మాట్లాడకూడదని మనం ఒక మాట అన్నాం అనుకోండి, వాళ్ళు చెప్పే ప్రశ్న వాళ్ళు ఆన్సర్ ఎలా ఇస్తారు? ఇలా మాట్లాడడం మాట్లాడడం కూడా తప్ప అని అంటూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు మనం చూసినప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు మారు మనస్సు పొందండి. ఈ మారు మనస్సు దేనికి చూపిస్తూ ఉంటది? ఇక మన పాత జీవితాన్ని మన హృదయాలను తెచ్చేదానికి అవకాశాలు ఉంటాయా? ఉండవు. కానీ ఆయన పరలోకం ఇస్తానన్నది మాత్రం నిజం. కానీ ఆ పరలోకాన్ని పొందుకోవాలంటే కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే అందులో మారు మనస్సు అనేది మీకు కలిగితే మాత్రమే. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు కూడా ఆ యోర్దాను నది ప్రాంతంలో బాప్తిస్మం ఇస్తూ ఉన్నప్పుడు అందరూ బాప్తిస్మం తీసుకున్నదానికి వచ్చారు, చాలా మంది వచ్చారు. ఇప్పుడు కూడా చూడండి, ఎక్కడైనా ఎవరైనా పెద్ద సెలబ్రిటీస్ వచ్చారనుకోండి, మీటింగ్స్ కానీ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంటుందంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడిని చూడరు వాళ్ళు, మరి ఎవరు చూస్తూ ఉంటారు? అక్కడ వచ్చినటువంటి సెలబ్రిటీ ఉంటారు కదా, వాళ్ళని చూసి ఓ ఈయన దగ్గర మేము బాప్తిస్మం తీసుకుంటే మాకేమైనా పరలోకం ఇస్తాడేమో దేవుడు అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఆ విధంగా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మరలా వెళ్ళి మీరు అడగండి, అసలు బాప్తిస్మం అంటే ఏంటి, మీరు ఎందుకు తీసుకున్నారు? వాళ్ళ దగ్గర ఏమన్నారు? ప్రశ్నలే ఉండవు. అంత పెద్ద ఆయన బాప్తిస్మం ఇస్తే వీళ్ళేంటంటే చిన్నోళ్ళు వచ్చి మమ్మల్ని ఈ విధంగా అడుగుతూ ఉంటారు అంటూ. అంటే మేము ఏం నేర్చుకోవడానికి ముందుకు వెళ్తూ ఉన్నామంటే పరలోకం అనేది ఆయన ఇస్తానన్నది నిజం. కానీ దానికి కొన్ని అర్హతలు అనేవి మనకు ఉండాలి. మొదటగా మనం చూసినప్పుడు కొన్ని అర్హతలు మనము చూసినప్పుడు వాటిలో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మొదటి సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇప్పుడు ఒక వ్యక్తి పరలోకానికి అర్హత కలిగి ఉండాలంటే మొదటగా ఏమి ఎతకమని తెలియపరుస్తుంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యం. ఆయన రాజ్యాన్ని మనము వెతకాలి పిల్లలు. ఆయన రాజ్యాన్ని వెతికి అందులో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి? మరణం దాకా మనలో కూడా నమ్మకం ఉండాలి. చాలా మందికి వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతకమంటున్నాడు, నేను ఎతికాను, బాప్తిస్మం పొందాను, అందులో ఉన్నాడు, నాకెంత తక్కువ అనుకుంటూ ఉంటాడు. మీరు కూడా చాలాసార్లు చెప్పాను మీకు, మనం ఒక ప్రాంతానికి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, హైదరాబాద్ ట్రైన్ ఎక్కితేనే సరిపోదు. మరేంటి, ట్రైన్ ఎక్కి మనకి ఇచ్చినటువంటి ఆ సీట్లో కూర్చొని గమ్యం చేరేంత వరకు మనం చాలా జాగ్రత్తగా అక్కడ కూర్చొని మనం ప్రయాణం చేస్తే మాత్రం ఎక్కడికి జరగలం? హైదరాబాద్ చేరగలం. మన ఇష్ట ప్రకారం మనం ప్రయాణం చేస్తామనుకోండి, ఆ ప్రయాణం ఎక్కడికి చార్చడం అవే హైదరాబాద్ చార్చదు. ఇది కూడా అంతే పిల్లలు. ఒక బాప్తిస్మం పొంది ఆయన రాజ్యాన్ని వెతికిన తర్వాత మనం ఏం చేయాలి? మరి నమ్మకత్వాన్ని మనము ఆయనకి కనపరచాలి. అయితే రెండో సందర్భాన్ని మనం చూసినప్పుడు తండ్రి చిత్తాన్ని మనం ఏం చేయాలంటే నెరవేర్చాలి పిల్లలు. తండ్రి చిత్తాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. అప్పుడే ఆ పరలోకం అనేది మనకి ఇస్తాడు పిల్లలు. మనం చూసినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏదిగా తెలియపరుస్తూ ఉంటుంది. పరలోకం మనము వెళ్ళాలంటే కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. మొదటిది ఏంటి? ఆయన రాజ్యాన్ని వెతకాలి. రెండోది ఏంటి? ఆయన చిత్తాన్ని మనము కనుగొన్నాము. ఈనాడు చాలా మంది కూడా మరలా కూడా అర్థం కానటువంటి విషయం ఏంటంటే ఆయన చిత్తం ఏంటో గ్రహించకుండా జీవించే వాళ్ళు ఉన్నారు. మన యజమాని దగ్గర మనం పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క చిత్తం ఏంటో మనం ఎరుగుంటాం. ఎరగమా?
ఆయన ఏ విధంగా ఉంటాడో మనం ఏం చేయాలి? గమనిస్తూ ఉంటాం. ఆయన యొక్క స్వభావం ఏంటో మనం ఏం చేస్తూ ఉంటాం? పరిశ్రమ చేస్తాం. ఒకవేళ మన ఇష్ట ప్రకారం మనం నడుచుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ యజమానుడు మనం పెట్టుకుంటాడు ఆ పనిలో అంటే పెట్టుకోడు. ఆ యజమానికి అనుగుణంగా మనం ఉంటేనే మనం ఏం చేస్తాం? మనం ఉంచుకుంటాడు. ఇక్కడ కూడా అంతే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడి వాక్యం తెలియపరుస్తూ ఉంటుందంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. చాలా మంది చూడండి, నిన్న కూడా ఒక ప్రేరణ దగ్గరికి వెళ్ళినప్పుడు ఊరికి ఎంట్రన్స్ దగ్గర వెళ్ళాను. టోకెన్ ఇచ్చారు, లేదంటే నేను చూడటానికి వచ్చాను అన్నారు. ఆరిసి గోల పెడుతూ ఉన్నారు. ఎవరి మీద ఎవరు పెడుతున్నారో కూడా తెలియడం లేదు. ఆ విధంగా ఒక పరిస్థితి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటున్నారు, అరుస్తూ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా అరిసి ఈ విధంగా గోల పెట్టి ఇదేనేమో దేవుని చిత్తం, ఈ విధంగా చేస్తే దేవుడు వింటాడేమని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ దేవుడి వాక్యం ఏమి తెలియపరుస్తూ ఉంటుందంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు కానీ ప్రవేశించడు కానీ మరి ఏంటంటే ఆ తండ్రి చిత్తం అనేది ఒకటి ఉంది. ఆ చిత్తాన్ని మనం గమనించాలి. పిల్లలు ఇప్పుడు కూడా తల్లిదండ్రులతో మనం ఉంటూ ఉంటాం. అమ్మా నాన్న అంటే వాళ్ళు ఒప్పుకోరు. మరేంటి? ఆ అమ్మా నాన్న యొక్క చిత్తం ఏంటో మనం గ్రహించాలి. వాళ్ళ ఇష్టం ఏంటో మనం గ్రహించాలి. వాళ్ళకి ఏ విధంగా మనం ఉంటే వాళ్ళకి ఇష్టం మనం గ్రహించి వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకుంటే వాళ్ళకి ఇష్టం. ఇక్కడ దేవుడు కూడా అంతే. పిల్లలు ప్రభు ప్రభు అని పిలిచిన ప్రతి వాడు కూడా ఎక్కడికి వెళ్ళడంటే పరలోకంలో వెళ్ళడు. కానీ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి చిత్తం అనేది ఒకటి ఉంది భూమి మీద. ఆ చిత్తాన్ని మనం నెరవేర్చగలం. ఎప్పుడన్నా ఆలోచించాము? తండ్రి మనం చూడండి, ఉదయం లేచినప్పుడు కూడా చాలా మంది లేచి అలాగే తిరుగుతూ ఉంటారు, ఇష్ట ప్రకారం వెళ్తూ ఉంటారు, బయటకు వెళ్తూ ఉంటారు. కనీసం ఉదయం లేస్తున్నామని, తండ్రి ఈ దినాన్ని నాకు ఇచ్చావు తండ్రి, నీ చిత్తం మీద నేను నెరవేర్చగలుగుతాను నా తండ్రి, నాకు అవకాశాన్ని ఇవ్వు తండ్రి అని మనం ప్రార్థన చేస్తామా? ఉదయాన్ని చేస్తాం. ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాం? మర్చిపోతూ ఉంటాం. ఒక ఉదయాన్నే ఎవరైనా గొడవలు పడాలనుకోండి భార్య భర్తలు, ఇక ప్రార్థన దగ్గరికి కూడా వెళ్తాం. నైట్ ఒకవేళ గొడవ పడాలనుకోండి, ఉదయం లేసి ఏం చేస్తూ ఉంటాయి? అసలు మొఖాలు కూడా చూసుకోవచ్చు. అంటే మనం ఏం నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నామంటే, పరలోకంలో ఉన్నటువంటి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చగలిగితే మాత్రమే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగితే మాత్రమే మనకి పరలోకం అనేది ఇస్తుంది. పిల్లలు అది ముందుకెళ్ళి మనం చూసినప్పుడు 22వ వచనం, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళబడలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవాళ్ళారా నా ఎద్దరి నుండి పోండని వారితో చెప్పుదును అన్నాడు. బాగా గమనించారు. దేవుడా దేవుడా ప్రభా ప్రభా అని మనం వచ్చి కూర్చొని ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చలేకుండా ఉంటే, రేపు తీర్పు దినాన మనం నిలబడినప్పుడు ఆ తీర్పు దినాన మనకు ఆ పరలోకం మనకి ఇస్తాడా దేవుడు? అంటే ఏమంటున్నాడు? మీరు నా అమ్మ నా ప్రభా అన్నాడు నిజమే, కానీ నా చిత్తం అంటే మీరు గ్రహించలేకపోయారు, నా చిత్తాన్ని ఎరిగి తెలుసుకుని దాని ప్రకారం మీరు నడుచుకోలేకపోయారు అంటే, అప్పుడు మనము ఇంత ఉదయాన్ని వేసి స్నానం చేసి ఎంతో ప్రయాసపడి చాలా దూర ప్రాంతం నుంచి హడావుడిగా వచ్చి కూర్చున్నదంతా కూడా ఏమవుతుంది? ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటే మొత్తం కూడా అర్థమవుతుంది. ఆయన ఏమంటే కింద చూసినప్పుడు, అక్రమము చేయవాళ్ళరా నా ఎద్దరిని మీరు చేయండి, తొలగి పోండి అంటే. వచ్చాము, ఉన్నాము, అన్ని సరిపిస్తూ ఉన్నాం, కానీ ఏంటంటే ఆయన చిత్తం ఏంటో గ్రహించుకుంటా ఉంటే, ఆయన చిత్తం ఏంటో మనం గ్రహించాలి పిల్లలు. అయితే 3 సందర్భాన్ని మనం గమనించినప్పుడు, మన సహోదరులు చదివినటువంటి వాక్య భాగాన్ని చూసినప్పుడు, కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుడి వాక్యం ఏ రీతిగా తెలియపరుస్తున్నది. పేజీ నెంబర్ 149 కొత్త నిబంధనలో కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోడి, మనుషుడు
చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జాగ్రత్త చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయించున్నాడు అంటున్నాడు. పిల్లలు, దేని గురించి దూరంగా పారిపోమన్నాడు? జారత్వం అనేది మన హృదయాలలో ఉంటే, ఒకవేళ ఆ జారత్వాన్ని మనం తెచ్చుకుంటే దాని గురించి ఏమంటాడు? దూరంగా పారిపోండి. ఆ పేరు కూడా ఎక్కకూడదని చెప్తున్నాడు. పిల్లలు, మీరు ముందుకు వెళ్ళిన నాడు మనం చూసినప్పుడు కొంతమంది చాలా సింపుల్ గా మాట్లాడుతూ ఉంటాం కదా, చాలా సింపుల్ గా మాట్లాడుతూ ఉంటాం. నేను అప్పుడే చెప్పాను, ఒక పని దగ్గర కూడా మాట్లాడేటప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, అసలు నేను ఎవరిని, ఎదుటి వ్యక్తి ఏ ప్లేస్ లో ఉన్నాడు, ఒక అన్యుడా, ఒక క్రైస్తవులా, లేకుంటే అసలు ఒక సుంకర, యేసుక్రీస్తు కూడా చెప్తూ ఉంటాడు కదా, ఏ స్థితిలో ఉన్నాడని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా గమనించాలి పిల్లలు. ఇప్పుడు కూడా నిజం, మనం పనిచేసే దగ్గర కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మన సమాజంలో తీగేటప్పుడు కావచ్చు, మొట్టమొదటిగా ఆయన ఏమంటున్నటువంటి విషయం ఏంటంటే, మీరు జాగ్రత్తకి ఏం చేయండి, దూరంగా పోండి. ఎందుకు జాగ్రత్త? ఈ జాగ్రత్తం అనేది మరలా మనం దగ్గరికి విడిచిపెట్టే మనం ఎక్కడికి వచ్చాం? ప్రభు దగ్గరకు వచ్చాం. మరలా మన జాగ్రత్తని మనం హృదయం తెచ్చుకుంటే మనకి ఇస్తాడన్న పరలోకం మరలా ఇస్తాడా దేవుడు? అంటే ఇస్తాడా? ఖచ్చితంగా ఇవ్వడు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మనం మనస్సు ఉందా? కొంతమంది చెప్తూ, నా ఇష్టం, నేను మాట్లాడా, ఏంటి నీకేంటి, నేను మేము అనలేదు, చెప్తున్నాను. చాలా మంది చెప్పేదంటే, నా ఇష్టం అంటే మేము మాట్లాడుతున్నాను, మీరెవరు చెప్పడానికి? అంటే పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఈ భూలోకంలో ఉన్నటువంటి మనల్ని పరిశీలన చేస్తున్నాడు. నేను మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలనే జ్ఞానం ఉంటుందా? ఏమంటున్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం అనుకుంటాం పిల్లలు ఏమని, నా ఇష్టం, నా ఇష్టం, నాది నాది అనుకుంటున్నాం, కానీ మనము ఏది కూడా మనం తెచ్చుకున్నది కాదు. తెలుసా విషయం మీకు? ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు చూడండి, కొన్ని విలువైనటువంటి పార్ట్స్ ఉన్నాయి మన శరీరంలో, ఉన్నాయి, మన దేహంలో ఉన్నాయి. కనీసం అన్ని కూడా విలువైనవి. మనం అనుకుంటాం, అయ్యో గుండె ఇబ్బంది అయిందండి, కొంతమంది చెప్తూ ఉంటాం, గుండె ఇబ్బంది అయిపోయింది, హార్ట్ చాలా ప్రాముఖ్యం అని చెప్తూ ఉంటాం కదా, హార్ట్ చాలా ప్రాముఖ్యం, అదే మీకు ప్రాబ్లం అయిపోయింది మీకు అంటూ ఉన్నాం. మళ్ళీ కొన్ని హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, కిడ్నీల దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ కిడ్నీలు కూడా చాలా ప్రాముఖ్యమేనండి, కిడ్నీలు లేకుండా కూడా మనిషి ఏమవడం. ఇంకా చాలా సున్నితమైనటువంటి ఊపిరితిత్తులు, ఈ ఊపిరితిత్తులు కూడా చాలా మంది లెన్స్ అంతా పాడైపోయినప్పుడు ఏమంటా ఉంటారు, అవి మాత్రం పెట్టే కాదండి, ఇంకేమైనా కుదురుతుంది కానీ. అంటే మనం ఏం గమనించాలంటే, ఈ ఉదయకాల సమయంలో పిల్లరా, మన దేహం అనేది మనసు ప్రకారంగా చేసుకున్నది కాదు. ఈ దేహంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మక మనం ఏమై ఉన్నాం, ఆలయంగా ఉన్నామనేది గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. ఒక్కసారి వన్స్ మనం బాప్తిస్మం పొందిన తర్వాత, మన పాపాలని కడగబడిన తర్వాత, మనలో ఉన్నటువంటి అపవాది ఏమైపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మరి ఎవరికి నివాస స్థలంగా ఉంటున్నాం మనము? ఇప్పుడు అనిపించిందా, పరిశుద్ధ ఆత్మ నా యొక్క హృదయంలో, ఇక్కడ నా దేహంలో ఉన్నాడు అనిపిస్తుందా? పరిశుద్ధ ఆత్మకు మనం ఆలయంగా ఉన్నామన్నాడు. మనమేంటి? విలువ పెట్టి కొనబడినటువంటి వారము. అందుకే మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారం కాబట్టి ఆయన ఏమంటాడంటే, మీరు ప్రత్యేకింపబడిన వారు, మీరు రాజులైనటువంటి యాజక సమూహం. చాలా బిరుదులు ఇచ్చాడు మనకు ఆయన. ఎందుకు? ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడ్డాం. మనం మామూలుగా కొనబడిన వాళ్ళం కాదు. ఆ పవిత్రమైనటువంటి రక్తంలో నుంచి మనం కడుగబడ్డాం పిల్లలు. ఇప్పుడు అనిపించిందా, నేను పవిత్రమైనటువంటి రక్తంలో కడుగబడిన దానిను, నేను విలువైనటువంటి వాడును, పరిశుద్ధాత్మక నేను ఆలయమై ఉన్నాను అనిపించిందా? అయితే మనం ఇక్కడ ఇదే అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 175, 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి
పరిమళ వాసనముగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎలా ఉండాలని చెప్తున్నాడు? ఒక వ్యక్తి పరలోకానికి అర్హత కలిగి ఉండాలంటే ఎలా ఉండాలి? మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారు ప్రేమ కలిగి మీరు ఎలా ఉండండి? నడుచుకొనుడి. 3వ వచనం చెప్తున్నారు చాలా ప్రాముఖ్యంగా, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత కానీ లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. అదే పరిశుద్ధులకు తగినది. ఏమి ఎత్తకూడదు? వాటి పేరు కూడా ఎత్తకూడదు అంటున్నారు పిల్లలు. కానీ చాలా ఈజీగా మాట్లాడుతున్నారు కదా మనం ఒకసారి, చాలా ఈజీగా. అంటే పరిశుద్ధులకు తగనదేంటి? వాటి పేరు కూడా ఎత్తకూడదంటే చాలా మంది మీరు చాలా మంది చూస్తుంటారు. కొంతమంది చూసినప్పుడు గొడవలు పడినప్పుడు చూసారు, మనలో గొడవలు పడినప్పుడు ఎలా మాట్లాడతారు వాళ్ళకు బిహేవ్ చూసారంటే ఎలా ఉంటారు? కనీసం నేను బాప్తిసం పొందాను, నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను అనే జ్ఞానం కూడా ఉండదు. ఇది పక్కన పెద్దవాళ్ళు ఉన్నారు, మాట్లాడకూడదనే జ్ఞానం కూడా ఉండదు. ఏం చేస్తా ఉంటారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అంత అయిపోయిన తర్వాత ఇదే కదా. ఇది చాలా ప్రమాదం పిల్లలు. ఇక్కడ మనం చూసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ ఎఫెసులో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఆయన ఏం తెలియజేస్తున్నారంటే, వాటి పేరైనను మీరు ఎత్తకూడదు. ఎత్తితే ఏ మిస్ అవుతాం మనం? పరలోకానికి అర్హత అనేది మనం కోల్పోతాం పిల్లలు. అయితే మనం ముందుకి మనం చూసినప్పుడు 4వ వచనం, కానీ కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను, మరియు మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. 5వ వచనం, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను. దేనికి హక్కుదారుడు కారు? ఇలా చేస్తారు పరలోకానికి. ఆ పరలోకాన్ని మనం కోల్పోతాం. మనం అనుకుంటాం ఈ కళ్ళ ముందు ఉన్నటువంటి జీవితం చాలా చిన్న జీవితం కదా. ఇప్పుడు కూర్చున్న కనీసం 20, 25, 30 సంవత్సరాలు ఉంటుందా? ఒక 40, 50, 60 సంవత్సరాలు ఉన్నారు. ఇక మిగిలిన జీవితాన్ని ఒకసారి రాసుకోండి. మీరు పేపర్ మీ దగ్గర నోట్ బుక్ ఉంది కదా, ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇన్ని సంవత్సరాలు జీవించినటువంటి దినాలు రాసుకోండి, ఒక టైం టేబుల్ వేసుకోండి. ఇక మిగిలిన దినాలు ఒక 70, 80 సంవత్సరాలు ఆవిష్కరించుకుని చూస్తే చాలా తక్కువే కదా. కానీ నిత్యము ఉండబోయేది నిత్యము ఉండబోయేది మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ పిల్ల, దేహంలో ఉన్నటువంటి ఆత్మ. మరి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఎప్పుడంటే? ఎవరు చూసారంటే కళ్ళ ముందు ఉన్నప్పుడే ఈ విధంగా ఉండే పరిస్థితి, ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఈ విధంగా ఉండే పరిస్థితి. ఏదో ఈ భూమిని దాటిన తర్వాత ఇస్తానంట పరలోకం. అది నిజమా? ఇక్కడ మరి అక్కడ ఇచ్చేవాడు మరి ఇక్కడ బాగా పెట్టిండొచ్చుగా. చాలా మందికి కూడా ప్రశ్నలు వస్తూ ఉంది కదా. ఎక్కడో ఉన్నటువంటి పరలోకం ఇచ్చే బదులు ఈ భూమి మీదకి మంచి జీవితం ఇవ్వచ్చుగా, మంచి ఆస్తి ఇవ్వచ్చుగా, అంతస్తులు ఇవ్వచ్చుగా. ఒక్కసారి మనం చూసినప్పుడు పిల్లరా, ఇదంతా కూడా ఈ దేహం అంతా కూడా ఎందుకు ఇచ్చాడంటే కొద్ది దినాలు మాత్రమే మనము ఇందులో ఈ భూమి మీద నివసించడానికి. మన ఆత్మను కొద్ది దినాలు మాత్రమే ఈ శరీరం ఏం చేస్తాడు దేవుడు పెట్టి, మళ్ళీ ఈ శరీరాన్ని మన్ను అయిపోతుంది. కానీ దేవుడు పెట్టినటువంటి ఆత్మ మాత్రం నిత్యము ఉండబోతుంది. ఆ నిత్యం ఉండిపోయే ఆ ఆత్మ దేవుడితో ఉండాలంటే ఈ శరీరం మరి ఎలా ఉండాలి? మీరు చూడండి, చాలా మందిని చిన్నప్పటి నుంచి కష్టపడినటువంటి వాళ్ళు చూడండి, పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటారు? చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి పని పాటలు పోకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం తిరిగినటువంటి వాళ్ళు చూడండి, పెద్ద అయినా కూడా అదే విధంగా స్థితి ఉంటుంది. అంటే మనము నేర్చుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే, పరలోకం మనము వెళ్ళాలంటే ఏ అర్హత కలిగి ఉండాలంటే వాటి పేరైన ఏదైతే చెడుగా ఉంటాయో వాటి పేరు కూడా పేరు ఏం చేయకూడదు, ఎత్తకూడదు అనే విషయాన్ని మనం తెలియపరుస్తూ ఉంటున్నాడు పిల్లలు. అది మనం ఇక్కడ చూసినప్పుడు ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞత వచ్చిందే మనం పలుకుతూ ఉండాలన్నది దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది పిల్లలు. 5వ సందర్భాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఇదిగో తెలియపరుస్తుంది. పేజీ నెంబర్
87 ఇటువైపు 187 పేజీ నెంబరు దశలోనికి రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చూసినప్పుడు ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏం చేయాలట? ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి? మనము ప్రతి విషయంలో కూడా దేవుని మహిమపరచడం కావాలి. ఈనాడు మనకు చెడు జరిగిందంటే ఈ విధంగా జరిగిందంటే అది దేవుని చిత్తమే. ఒక మంచి జరిగిందంటే ఈ విధంగా జరిగిందంటే దేవుని చిత్తం. అయితే మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే మంచి జరిగినప్పుడు మాత్రమే చూసావా దేవుడు మేలు చేశాడు, మాకు చూసావా దేవుడు మాకు మేలు చేశాడు, అది దేవుని చిత్తం అంటే అంటూ ఉంటాడు. కానీ ఒక ఏదైనా కీడు జరిగింది అనుకోండి కుటుంబంలో, ఎలా ఉంటుంది మన మాట? ఊరుకుంటామా? కీడు జరిగినప్పుడు కూడా ఇలా జరగటానికి ఇదేంటి దేవుని చిత్తమే అని మనం చెప్పగలగాలి. పిల్లలు ప్రతి విషయంలో కూడా మనం దేవుని మహిమపరచగలగాలి. అయితే చివరిగా మనం చూసినప్పుడు ఆరోగ్యంగా మనం చూసినప్పుడు మొట్టమొదటిగా మనము ఆ పరలోకాన్ని మనం పొందాలంటే ఎలాంటి అర్హత కలిగి ఉండాలంటే మనము దుష్టుని జయించగలగాలి. పిల్లలు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎవరు జయించాలి? మాత్రం అపవాదిని, కంటికి కనబడినటువంటి ఆ అపవాదిని మనము ప్రతి దినము కూడా ఒక బాప్తిస్మం పొందినటువంటి ఒక వ్యక్తి, స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, ప్రతి రోజు కూడా ఏం జరుగుతూ ఉంటుంది? యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఏపు గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఏమంటే ఏపు గారు అక్కడ చూసినప్పుడు భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం కాదా, వాని దినములు కూడి వాని వంటి దినములు కాదా. ఒక ఉదయం నుంచి సాయంత్రం కష్టపడతాం, భోజనం తింటాం, మనిషికి అది ప్రతిరోజు కూడా రొటీన్ లైఫ్ అది. కానీ ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ప్రతి దినం మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా కూడా అపవాది అన్నాడు ఒకడు ఉన్నాడు ఈ లోకంలో. ఏం చేస్తున్నాడు? ఏదో ఒక విధంగా మనం ఏం చేయాలి? తప్పు మార్గంలోకి నడిపించాలి. తప్పు మార్గంలోకి నడిపించాలన్నది ఎవరి ఆశ్రయం అంటే అపవాది. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే అపవాది వైపు వెళ్ళిపోతూ కూడా మనము తప్పు జరుగుతుందని కూడా మనం ఏం చేయలేము, గమనించలేదు. అయితే మనం దాన్ని ఎదిరించగలగాలంటే ఒకసారి మనం చూసినప్పుడు దృష్టిని మనం ఏం చేయాలంటే జయించగలగాలి. పిల్లలు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏదిగా తెలియపరుస్తుంది. పేజీ నెంబర్ 221. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిల్చుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయించున్నాను. 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాడినైనను ప్రేమింపకుడి. అంటే ఇక్కడ చిన్నపిల్లలు, పెద్దల నుంచి కూడా చిన్నపిల్లల దాకా ఏం చేస్తున్నాడు? ఒక యవనస్తులు కూడా పేరు పెట్టి మెన్షన్ చేసి రాస్తూ ఉంటాడు. పిల్లలు ఏమంటున్నాడు? ఈ లోకమునైనను లోకములో ఉన్నవాడినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఏముండదు? లోకాన్ని ప్రేమిస్తే లోకంలో ఉన్నదంతయో కింద చెప్తూ ఉంటాడు. ఏమంటారు? 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవును కానీ దేవుని చిత్తమును 16వ వచనం చూడండి. లోకములో ఉన్నదంతయో అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అంటున్నాడు. అంటే మనం పరలోకం కోరుకోవటానికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. లోకము దాని ఆశయం అవి ఏమైపోతాయి తెలియపరుస్తున్నాడు? గతించిపోతాయి. ఇవన్నీ కూడా ఎవరి వలన పుట్టినవి? అపవాది వలన పుట్టినవి. ఈ అపవాది వలన పుట్టినవి చూడండి. ఒక తప్పు చేయాలన్నా కూడా ఆ తప్పు జరిగిపోయిన తర్వాత అయ్యో పొరపాటు చేసేది, చేయకుంటే బాగుండు అనిపిస్తుంది. చూసారా మీరు? ఒక మాట ఏమన్నా అన్న తర్వాత అయ్యో పొరపాటుగా అన్నానే, అనకుంటే బాగుండేది. అంటే కొంతమంది బయటకు అనరు కానీ లోపల హృదయం అనుకున్నా కూడా ఏంటి
హృదయంలో కూడా అనుకున్నా ఏంటి, ఎవరు నిద్ర వచ్చారు అనుకున్నా పాపం చంద్రబాబు అంటూ చూసారా అంటే అలా అనుకున్నా కూడా ఏంటి, హృదయంలో అనుకున్నా కూడా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినటువంటి దినాలలో చాలా చక్కగా చెప్పాడు పిల్లలు. ఒక స్త్రీని మోహపు చూసినటువంటి వాడు ఏంటంటే ధర్మశాస్త్రం చేస్తే తప్పు. కొత్త నిబంధనలు ఏంటంటే మన హృదయంలోకి తెచ్చుకుంటే తప్పు. అయితే మనం చివరగా 17వ వచనం చూసినప్పుడు లోకమును దాని ఆస్తియు గతించబోచున్నాయి, కానీ దేవుని చిత్తంలో జరిగించేవాడు నిరంతరం నిలుచును. అలా నిరంతరం ఉండేదే పరలోకం. ఆ నిరంతరం ఉండే ఆ పరలోకాన్ని మనం అందరం కూడా కోల్పోకుండా ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం ఈ భూమి మీద జీవించడానికి దేవుడు ఏం చేశాడంటే చక్కటి శరీరాన్ని ఇచ్చాడు, చక్కటి ఆత్మని ఇచ్చాడు, చక్కటి తల్లిదండ్రులని, భార్య భర్త ఇవన్నీ కూడా ఇచ్చాడు. వీటన్నిటిని కూడా ఏ విధంగా నడిపించుకొని మనం ముందుకెళ్ళాలని మనం ఏం చేయాలి, నేర్చుకొని మనము మన కుటుంబం అంతా కూడా పరలోకానికి మనందరం కూడా సిద్ధమయ్యేవారిగా ఉండాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.